హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో భారతదేశ చరిత్రకు సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్స్ రాక గురించి నేర్చుకోవడం జరుగుతుంది. పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. అది పోర్చుగీస్ వారి యొక్క సమాచారం వరకు చేయడం జరిగింది. ఈరోజటి వీడియోలో డచ్ వారి గురించి, ఇంగ్లీష్ వారి గురించి అంటే బ్రిటిష్ వారి గురించి, అలాగే డెన్స్ వారి గురించి, ఫ్రెంచ్ వారి గురించి ఇలా ముఖ్యమైన సమాచారాన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేడు వస్తున్నటువంటి క్వశ్చన్స్ని మనం గమనించినట్లయితే 2 లేదా 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబీ సరైనది, బిఏ సరైనది, ఏబీసీ సరైనది ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మన కాన్సెప్ట్ తెలిస్తే మాత్రం ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఎలాంటి బిట్టు మిస్ అవ్వకుండా, ఎలాంటి కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా డెప్త్ లెవెల్లో చదువుకున్నట్లయితే మనం ఖచ్చితంగా 2025లో వస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్లో విజయం సాధించి జాబ్ కొట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఫ్రెండ్స్, సబ్జెక్టు లెంతీగా ఉందని ఆలోచన చేయకుండా డెప్త్ లెవెల్లో మనం క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ డైలీ ఫాలో అయినట్లయితే భారతదేశ చరిత్రకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా డెప్త్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి లెంతీ కావచ్చు, కానీ ఈ డెప్త్ లెవెల్లో చదువుకుంటే మాత్రం ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈ డెప్త్ లెవెల్లో చదువుకున్నట్లయితే గ్రూప్ 2 లెవెల్లో చదువుకున్నట్లయితే కానిస్టేబుల్ ఎస్ఐకి కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఇతర విఆర్ఓ ఎగ్జామ్స్ కానీ ఇలా ఏ ఎగ్జామ్స్ ఉన్నా మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో మనం డెప్త్ లెవెల్లో చదువుకోవడం జరుగుతుంది. టైం ఉంది కాబట్టి మనం డెప్త్ లెవెల్లో క్లియర్గా మనం కాన్సెప్ట్ మెథడ్లో సబ్జెక్ట్ని తెలుసుకున్నట్లయితే మనం రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోని పోర్చుగీస్ వరకు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు వీడియోలో చూస్తే డచ్ వారు, అదే నెదర్లాండ్ వారు, మరియు బ్రిటిష్ వారు, డెన్స్ వారు, ఇంగ్లీష్ వారి గురించి నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్, వీడియోస్ చూశాక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. డచ్ లేదా నెదర్లాండ్ వారి గురించి తెలుసుకుందాం. హాలాండ్ లేదా నెదర్లాండ్ దేశస్తులనే డచ్ దేశస్తులు అని పిలుస్తారు. 16వ శతాబ్దంలోనే డచ్ వారు ఐరోపా దేశాలలో ప్రముఖ వాణిజ్య దేశంగా ఎదిగారు. 1602లో జేవి ఓల్డెన్ బార్నెవెల్డ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారని గుర్తుంచుకోవాలి. ఈయన పేరు గుర్తుంచుకోవాలి, జేవి హోల్డెన్ బార్నెవెల్డ్. వీరు తమ వర్తక స్థావరాలను మొదటగా ఇండోనేషియాలో స్థాపించారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆ తర్వాత భారత్పై దృష్టి సారించారు. డచ్ వారు భారతదేశంలో తమ వ్యాపారాన్ని అధికంగా తూర్పు తీరంపై కేంద్రీకరించారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో 1605లో వాండే హజన్ నాయకత్వంలో భారత్లో ప్రథమ వర్తక స్థావరాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారని మనం గుర్తుంచుకోవాలి. డచ్ వారు నీలిమందు మరియు బియ్యం, నల్లమందు, రాతి ఉప్పు, ముడిపట్టు, నూలు వస్త్రాలు వంటి వస్తువులను భారతదేశం నుండి ఎగుమతి చేసుకునేవారు. వీరు తమ ఎగుమతులకు మారకంగా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించారు. వీరు భారతదేశంలో వ్యాపారం కంటే ఇండోనేషియాలో వ్యాపారం మీద అధిక దృష్టి కేంద్రీకరించారు. ఇండోనేషియాలో బటావియా వద్ద వీరు తమ ప్రధాన వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు మీదుగా వీరి వర్తకాన్ని బటావియన్ వర్తకం అని కూడా పిలుస్తారు. ఇది దీనికి సంబంధించి డచ్ వారి వర్తక స్థావరాల గురించి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ వర్తక స్థావరం, ఇక్కడ తీర ప్రాంతం. ఆంధ్ర తీర ప్రాంతంలో వీరు ఏర్పాటు చేసుకున్న వర్తక స్థావరాలు చూస్తే మచిలీపట్నం, భీమిలీపట్నం, నిజాంపట్నం ప్రాంతాలలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. కొరమండల్ తీరం అంటే తమిళనాడు తీరంలో ఏర్పాటు చేసుకున్నవి నాగాపట్నం, పులికాట్, దేవనాంపట్నం. గుజరాత్ తీరంలో సూరత్ ప్రాంతం, కేరళ తీరంలో కొచ్చి ప్రాంతంలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, కొంకన్ తీరంలో చూస్తే
వెంగుర్లా గోవా ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు. కళింగ తీరంలో కళింగ తీరంలో బాలసోర్ అనే ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వంగా తీరంలో చిన్సూరా, బారానగర్, కాసిం బజార్ ప్రాంతాలలో వీరు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని మనం గుర్తుంచుకోవాలి. వీరు కొరమండల్ తీరం నుండి ప్రధానంగా ఎగుమతి చేసినది సురేకారంగా మనం గుర్తుంచుకోవాలి. పీటర్ బోత్ పీటర్ బోత్ మరియు జాన్ కోవెన్ల వంటి గవర్నర్ల నేతృత్వంలో అధికారం విస్తరించిందని మనం గుర్తుంచుకోవాలి. 1616లో డచ్ వారు తమ ఫ్యాక్టరీని జహంగీర్ అనుమతితో సూరత్లో ప్రారంభించారు. తూర్పు తీరంలో 1689 వరకు పులికాట్ భారతదేశంలో డచ్ వారి వర్తక స్థావరంగా ఉండేది. కానీ 1690లో పోర్చుగీస్ వారి నుండి డచ్ వారు నాగపట్నంను స్వాధీనం చేసుకొని ప్రధాన వర్తక స్థావరంగా మార్చుకున్నారు. ఇక్కడ నాగపట్నంని ప్రధాన వర్తక స్థావరంగా మార్చుకున్నారని గుర్తుంచుకోవాలి. డచ్ వారి యొక్క పతనం గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. క్రీస్తు శకము 1623లో డచ్ వారికి మరియు బ్రిటిష్ వారికి ఇండోనేషియాలోని అంబయానా ద్వీపం వద్ద ఘర్షణలు జరిగాయి. దీనిని అంబయానా హత్యాకాండలు అంటారు. దీనిలో డచ్ వారు 10 మంది ఇంగ్లీష్ వారిని మరియు 9 మంది జపాన్ వారిని చంపివేయడమైనది. అదేవిధంగా ఇంగ్లీష్ కెప్టెన్ గాబ్రియల్ టవర్సన్ తల నరికివేయడం జరిగింది. ఈ ఘర్షణలు భారతదేశంలో కూడా కొనసాగాయని గుర్తుంచుకోవాలి. క్రీస్తు శకము 1759 నవంబర్ 25 తారీఖున బ్రిటిష్ వారికి డచ్ వారికి చిన్సూరా, బెదారా లేదా హూగ్లీ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో 7 సంవత్సరాల పాటు యుద్ధం జరిగిందని గుర్తుంచుకోవాలి. దీనికి బెదారా యుద్ధం అని పేరు. ఈ సమయంలో బ్రిటిష్ కమాండర్ చూస్తే ఫ్రాన్సిస్ ఫోర్డ్, అలాగే డచ్ కమాండర్ చూస్తే జేబీ రస్సెల్ ఉన్నారు. ఈ యుద్ధంలో బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్కి డచ్ వారి సహాయం చేశారు. అయినప్పటికీ బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ చేతిలో డచ్ వారు పరాజయం పొందారు. దీంతో డచ్ వారు భారతదేశంలో తమ వర్తక స్థావరాలన్నింటినీ ఆంగ్లేయులకు కోల్పోయి ఇండోనేషియాకు వెళ్ళిపోయారని మనం గుర్తుంచుకోవాలి. ఇది డచ్ వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ ఇంగ్లీష్ వార్ గురించి, ఆంగ్లేయుల వారి గురించి తెలుసుకున్నట్లయితే బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్, ఈమె వంశం ట్యూడర్ వంశం చెందినటువంటి 1వ ఎలిజబెత్ అనుమతితో వ్యాపార నిర్వహణ ప్రధాన లక్ష్యంగా 1600 సంవత్సరం డిసెంబర్ 31 తారీఖున 70,000 పౌండ్ల మూలధనంతో గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండియాస్ అనే పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అంటారు. మొదట ఈ కంపెనీకి వ్యాపార గుత్తాధిపత్య అనుమతులు లేదా పూర్తి హక్కులు 15 సంవత్సరాలకే ఇవ్వబడినప్పటికీ 1609 మే నెలలో ఇంగ్లాండ్ రాజైనటువంటి జేమ్స్ I జారీ చేసిన చార్టర్ చట్టాల ప్రకారం అనుమతులు అపరిమితంగా పెంచబడ్డాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన కాలంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి. బ్రిటిష్ నౌకల గురించి తెలుసుకున్నట్లయితే నౌకాయానాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నౌకాయానం, ఇక్కడ నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు, చేరుకున్న ప్రదేశం, ఇక్కడ నౌక నుండి ఆ నౌకకు నాయకత్వం వహించిన వ్యక్తులు, అక్కడ చేరుకున్న ప్రదేశం గురించి తెలుసుకుంటాం. 1వది మొదటి నౌకాయానం 1602లో జేమ్స్ లంకాస్టన్ అనే నాయకత్వంతో ఇండోనేషియాకు చేరడం జరిగింది. 2వ నౌకాయానంలో 1602లో హెన్రీ మిడిల్టన్ నాయకత్వంలో అంబయానా ఇండోనేషియాకు ఈ నౌక చేరడం జరిగింది. 3వ నౌకాయానం 1608లో కెప్టెన్ విలియం హకిన్స్ నాయకత్వంలో సూరత్ చేరుకోవడం జరిగింది. హెక్టర్ అనే నౌకలో ప్రయాణం చేశారు. నెక్స్ట్ 4వ నౌకాయానం గురించి చూస్తే 1611లో కెప్టెన్ హిప్పన్ వెళ్ళడం జరిగింది. ఈయన నాయకత్వంలో మచిలీపట్నం చేరారు. గ్లోబ్ అనే నౌకలో ప్రయాణించడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఇండియా చేరిన తొలి నౌక గురించి చూస్తే రెడ్ డ్రాగన్ అనే నౌక ఇండియా చేరింది. దీనిని
1619లో డచ్ వారు నాశనం చేశారని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బ్రిటిష్ వర్తక స్థావరాల గురించి మనం క్లియర్‌గా చూసినట్లయితే, ఆంగ్లేయులు భారతదేశంలో తమ వర్తక స్థావరాలన్నీ మొదట్లో పశ్చిమ తీరానికి కేటాయించారు. 1608లో ఇంగ్లాండ్ రాజైనటువంటి జేమ్స్ I యొక్క ఉత్తర్వుని హకిన్స్ జహంగీర్ ఆస్థానానికి పంపి సూరత్‌లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరగా, దానిని ఫాదర్ ఫిన్ హీరో, ఇక్కడ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఫాదర్ ఫిన్ హీరో మరియు పోర్చుగీస్ వారు అడ్డుగా నిలవడం వల్ల అది అనుమతులు రాలేదు. కానీ 1609లో హకిన్స్ జహంగీర్ను కలిసి బహుమతులు ఇచ్చాడు. జహంగీర్ హకిన్స్కు 30,000 రూపాయల జీతంతో 40 మన్సబ్దార్ ర్యాంకు ఇవ్వగా హకిన్స్ నిరాకరించాడు. 1611లో మొఘల్ సంస్థానం ఆగ్రా నుండి హకిన్స్ వెనుదిరిగాడు. నెక్స్ట్ క్రీస్తు శకము 1611లో గోల్కొండ నవాబ్ అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో కెప్టెన్ హిప్పన్ మచిలీపట్నం వద్ద దక్షిణ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాడు. అక్కడే 1616లో తొలి వర్తక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1612లో కెప్టెన్ బెస్ట్ ఆధ్వర్యంలో బ్రిటిష్ నౌకలైనటువంటి డ్రాగన్ మరియు ఓసియండర్లు పోర్చుగీస్ నౌకలను ఓడించడంతో జహంగీర్ మంత్రముగ్ధుడై సూరత్లో థామస్ హాల్డ్వర్త్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు శకము 1615లో ఇంగ్లీష్ రాజైనటువంటి జేమ్స్ I తరపున గుర్తింపు పొందిన రాయబారిగా సర్ థామస్ రో జహంగీర్ ఆస్థానానికి వచ్చి 1619 వరకు ఉండి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యంలో ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్లలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందాడని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్రీస్తు శకము 1619 నాటికి ఆంగ్లేయులు ఆగ్రా, బరోడా, బ్రోచ్, అహ్మదాబాద్ వద్ద తమ వర్తక ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు శకము 1621 సంవత్సరంలో వీరు తూర్పు తీరంలో పులికాట్ సమీపంలోని ఆర్మాగం వద్ద ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడే తమ తొలి వర్తక దుర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారని మనం గుర్తుంచుకోవాలి. తదనంతరం 1633లో రాల్ఫ్ కార్ట్రైట్ నిర్మాతగా తూర్పు తీరంలో వీరి యొక్క మొట్టమొదటి స్థావరాన్ని మహానది డెల్టాలోని హరిహరాపూర్, బాలాసోర్, ఒడిశా వద్ద ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి. ఎవరు? రాల్ఫ్ కార్ట్రైట్. ఈయన పేరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. 1632లో గోల్కొండ సుల్తాన్ ఇచ్చినటువంటి బంగారు ఫర్మానాతో బ్రిటిష్ వారి స్థాయి పెరిగిందని మనం గుర్తుంచుకోవాలి. దీంతో సాలిన 500 పగోడాలతో గోల్కొండ సామ్రాజ్యంలోని రేవుల ద్వారా స్వేచ్ఛగా వ్యాపార నిర్వహణ సాధ్యమైంది. క్రీస్తు శకము 1639లో మచిలీపట్నం కౌన్సిల్ సభ్యుడైన బ్రిటిష్ మర్చెంట్ ఎవరు? ఫ్రాన్సిస్ డే దామెర్ల సోదరులైనటువంటి దామెర్ల వెంకటాద్రి, అప్పయ్య మధ్యవర్తిత్వంతో చంద్రగిరి రాజు 3వ వెంకటపతి రాయలు అనుమతితో మద్రాసు పొందడం జరిగింది. ఎవరు పొందారు? ఫ్రాన్సిస్ డే పొందడం జరిగింది. ఎవరి సహాయంతో? దామెర్ల వెంకటాద్రి మరియు అప్పయ్య మధ్యవర్తిత్వంతో 3వ వెంకటపతి రాయల నుండి మద్రాసు పొందడం జరిగింది. ఈ యొక్క వెంకటాద్రి తండ్రి పేరే చెన్నప్ప. ఈయన పేరు మీదుగా మద్రాస్ నగరాన్ని చెన్నాపట్నం అని పిలిచేవారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1641 సెప్టెంబర్ 23 నుండి మద్రాస్ తూర్పు తీర ప్రాంతంలో బ్రిటిష్ వారి ముఖ్య వ్యాపార కేంద్రంగా మారిందని మనం గుర్తుంచుకోవాలి. మద్రాసు ముఖ్య వ్యాపార కేంద్రంగా మారింది. ఎప్పటి నుంచి? 1641 సెప్టెంబర్ 23 నుంచి. ఇక్కడ ఆంగ్లేయులు సెయింట్ జార్జి కోట ఎప్పుడు 1640-41 మధ్య నిర్మించారు. సెయింట్ జార్జి కోట మద్రాసులో ఉందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ షాషుజా బెంగాల్ సుబేదార్గా ఉన్నప్పుడు 1651లో మొదటగా ఆంగ్లేయులు హూగ్లీలో మరియు తర్వాత కాసిం బజార్, పాట్నా, ఢాకా వంటి వర్తక స్థావరాలను
రూ. 3,000 సంవత్సరానికి చెల్లింపుపై బెంగాల్ మరియు బీహార్ ప్రాంతాలలో స్థాపించారు. వీరు వర్తక స్థావరాలను ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇక్కడ హూగ్లీ, కాసిం బజార్, పాట్నా, ఢాకా లాంటి ప్రాంతాలలో వీరు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలో పనిచేసిన వర్తకులను ఫ్యాక్టర్స్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1667 సంవత్సరంలో ఆంగ్లేయులు బెంగాల్లో వ్యాపార నిమిత్తం ఔరంగజేబ్ నుండి అనుమతులు ఫర్మానా పొందారు. క్రీస్తు శకము 1690లో బెంగాల్లో సుతనూటి వద్ద జాబ్ చార్నాక్, ఈయన పేరు గుర్తుంచుకోలేదు ఫ్రెండ్స్, జాబ్ చార్నాక్ బ్రిటిష్ స్థావరాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆంగ్లేయులు 1200 రూపాయలకు పొందినటువంటి ప్రాంతాలు సుతనూటి, కాలికాట మరియు గోబిందాపూర్ అను 3 గ్రామాలను కలిపి జాబ్ చార్నక్ కలకత్తాగా నగరాన్ని నిర్మించాడని మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 గ్రామాలు ఫరూక్ సియార్కు చేసినటువంటి వైద్యానికి గాను హమిల్టన్ అనే వైద్యునికి ఇచ్చిన నగరాలుగా మనం గుర్తుంచుకోవాలి. దీని చుట్టూ 1700 సంవత్సరంలో ఫోర్ట్ విలియం కోట నిర్మించారని మనం గుర్తుంచుకోవాలి. కలకత్తా ప్రాంతంలో ఫోర్ట్ విలియం కోట బ్రిటిష్ వారిది ఉందని మనం గుర్తుంచుకోవాలి. దీనికి మొదటి ప్రెసిడెంట్గా చార్లెస్ ఐర్ నియమించబడ్డాడని మనం గుర్తుంచుకోవాలి. ఇది దానికి సంబంధించి ఇక్కడ వారు నిర్మించిన కోటల గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. రాజు యొక్క ఉత్తర్వులను ఫర్మానా అని అంటారని మనం గుర్తుంచుకోవాలి. వారు నిర్మించినటువంటి కోటాలు, అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెన్సీలు మరియు అంశం సెయింట్ జార్జి కోట, ఇది మద్రాసులో 1684 నిర్మించడం జరిగింది. ఇది భారత్లో మొట్టమొదటి కోట. ఈ కోటను ఫ్రాన్సిస్ డే మరియు హ్యాండ్రూ కోగన్లు నిర్మించారు. సెయింట్ డేవిడ్ కోట, ఇది ముంబైలో ఉంటుంది. ఇది 1773లో నిర్మించినటువంటి నిర్మాణం. వారెన్ హేస్టింగ్స్ బొంబాయి ప్రాంతాన్ని ప్రెసిడెంట్గా మార్చారు. ఈ ప్రెసిడెంట్కి సర్ చార్లెస్ ఐర్ మొదటి అధ్యక్షుడు. నెక్స్ట్ విలియమ్స్ కోట, ఇది 1700 సంవత్సరంలో నిర్మించారు. కలకత్తా 1818లో ప్రెసిడెన్సీగా మారింది. లార్డ్ హేస్టింగ్స్ కలకత్తా ప్రాంతాన్ని ప్రెసిడెన్సీగా మార్చారు. ఇంగ్లాండ్ రాజు అయినటువంటి విలియం III పేరు మీదుగా ఈ కోట ఆ పేరు వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. విలియమ్స్ కోటగా పేరు రావడం జరిగింది. ఇది కోటలకు సంబంధించి 3 కోటలకు సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. 1717లో మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మానా ఇచ్చారు. దీనినే మాగ్నా కార్టా ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. దీని ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ మరియు గుజరాత్, దక్కన్లో హైదరాబాద్ ప్రాంతాలలో యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని ఈ ఫర్మానా తెలియచేయడం జరుగుతుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1857లో రద్దయిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఈయన జారీ చేసినటువంటి ఫర్మానాలో ఉన్నటువంటి అంశాల గురించి చూస్తే, బెంగాల్లో ఎగుమతి దిగుమతులకు సంబంధించి సంవత్సరానికి 3,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. ఒకటి. రెండవది, కంపెనీ వస్తువులను గూడ్స్ అంటే రవాణా చేయడానికి దస్తాదులను పాసులను అనుమతించారు. అలాగే హైదరాబాద్లో ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు. సూరత్లో 10,000 రూపాయలు చెల్లించి ఎటువంటి లేవి లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని ఈ ఫర్మానా ఈ 4 అంశాలపై జారీ చేయడం జరిగింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి చూస్తే, ఇంగ్లాండ్లో కంపెనీ వ్యవహారాలు చూడడానికి వాటాదారులంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి సమూహం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇందులో 24 మంది ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కార్యకలాపాలు చూడడానికి ఎన్నుకొనిన వారే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇది సమర్థవంతంగా ప్రభుత్వం, వాటాదారుల, కంపెనీ ఉద్యోగులతో కలిసిమెలిసి తన కర్తవ్యాన్ని నిర్వహించేది అని మనం గుర్తుంచుకోవాలి. ఏది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ చూసినట్లయితే, యుద్ధం, వ్యాపారం ఒకే చోట సజీవనం చేయలేవు అని సర్ థామస్ రో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇచ్చినటువంటి నినాదం.
సర్ థామస్ రో జహంగీర్ గురించి తెలుపుతూ రాసినటువంటి గ్రంథం చూస్తే 'దినచర్య' అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. భారతదేశం నుండి తొలుత ఆంగ్లేయులు అధికంగా వర్తకం చేసినటువంటి వస్తువు నీలిమందు అనే వస్తువు. నీలిమందును వర్తకం చేయడం జరిగింది. ఆంధ్రాలో డచ్ వారి తర్వాత వర్తక స్థావరం ఏర్పాటు చేసినది ఆంగ్లేయులుగా మనం గుర్తుంచుకోవాలి. 1657లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జెయింట్ స్టాక్ కంపెనీగా మార్చడం క్రావెల్ చార్టర్ చట్టం ద్వారా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ డేన్స్ వారి గురించి చూసినట్లయితే డేన్స్ లేదా డెన్మార్క్ ప్రాంతం వారు 1616లో వీరు డెనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. డేన్స్ వారు భారతదేశంలో క్రీస్తు శకము 1845 వరకు వర్తకం సాగించి తర్వాత వర్తక స్థావరాలను బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి హార్డింజ్ వన్కు అమ్మివేసి భారతదేశం నుంచి నిష్క్రమించారని మనం గుర్తుంచుకోవాలి. వీరు భారతదేశంలో వ్యాపారానికన్నా క్రైస్తవ మతాచారానికి ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో సెరాంపూర్లో క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేయబడింది. క్రైస్తవ మిషనరీ ద్వారా రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభ లేదా ఆత్మీయ సభను 1815లో స్థాపించడం జరిగింది. డేన్స్ వారి స్థావరాలు మరియు స్థావరాలు ఉన్నటువంటి ప్రాంతాల గురించి ఇప్పుడు చూసినట్లయితే తమిళనాడు ప్రాంతంలో ట్రాంక్వీబార్ లేదా తరంగంబాడి 1620 సంవత్సరంలో డేన్స్ యొక్క ప్రథమ వర్తక స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారని మనం గుర్తుంచుకోవాలి. బెంగాల్ ప్రాంతంలో సెరాంపూర్ దగ్గర 1676 సంవత్సరంలో ఇది డేన్స్ యొక్క ప్రధాన వర్తక స్థావరం అని మనం గుర్తుంచుకోవాలి. బెంగాల్ వర్తక స్థావరం. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం దగ్గర వీరు వర్తక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఒరిస్సా ప్రాంతంలో బాలాసోర్ మరియు పిప్లి ప్రాంతాలలో, అండమాన్ నికోబార్ ప్రాంతాలలో కూడా వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెంచ్ వారికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే ఫ్రెంచ్ రాజు అయినటువంటి 14వ లూయి కాలంలో 1664లో అతని మంత్రి జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక సంస్థను ప్రభుత్వ ఆధీనంలో స్థాపించారని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్రీస్తు శకము 1720లో 14వ లూయి మరణానంతరం ఈ కంపెనీ పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండీస్ అనే పేరుతో పునర్వ్యవస్థీకరించబడిందని మనం గుర్తుంచుకోవాలి. భారత్లోకి వర్తకం కోసం వచ్చినటువంటి చిట్ట చివరి యూరోపియన్స్ ఫ్రెంచ్ వారుగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీరి యొక్క వర్తక స్థావరాల గురించి ఇప్పుడు చూసినట్లయితే సూరత్ ప్రాంతంలో 1668లో ఇది భారతదేశంలో ఫ్రెంచ్ వారి మొట్టమొదటి వర్తక స్థావరం. దీనిని 1668లో ఔరంగజేబ్ అనుమతితో ఫ్రాంకోయిస్ కారన్ అనే వ్యక్తి ప్రారంభించారని మనం గుర్తుంచుకోవాలి. ఇతనే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొట్టమొదటి డైరెక్టర్గా మనం గుర్తుంచుకోవాలి. మచిలీపట్నం అనే ప్రాంతంలో 1669 సంవత్సరంలో ఇది తూర్పు తీరంలో మరియు ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి తొలి స్థావరంగా మనం గుర్తుంచుకోవాలి. దీనిని గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో మోర్కారా నిర్మించాడని గుర్తుంచుకోవాలి. చంద్రనాగోర్ అనే ప్రాంతంలో 1674లో ఇది బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరం. దీనిని బెంగాల్ పాలకుడైన షయిస్తా ఖాన్ అనుమతితో ఈ స్థావరాన్ని నిర్మించారని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పాండిచ్చేరి గురించి చూస్తే 1674 దీన్ని ప్రస్తుత పేరు పుదుచ్చేరిగా పిలవడం జరుగుతుంది. ఇది భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరంగా మారడం జరిగింది పాండిచ్చేరి. నెక్స్ట్ క్రీస్తు శకము 1673లో మచిలీపట్నం ఫ్యాక్టరీ డైరెక్టర్గా నియమించబడిన ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్కట్ నవాబు షేర్ఖాన్ లోడి నుంచి వలిగొండాపురం అనే గ్రామాన్ని పొందాడు. ఎవరు? ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే వ్యక్తి. ఆ తర్వాత కాలంలో 1674లో దీన్ని పాండిచ్చేరి పట్టణంగా అభివృద్ధి చేశాడని మనం గుర్తుంచుకోవాలి. 1674లో ఫ్రాంకోయిస్ మార్టిన్ ఫ్రెంచ్ గవర్నర్గా అవ్వడం జరిగింది.
ఫ్రెంచ్ డైరెక్టర్గా అయ్యాడు. తర్వాత ఫ్రాంకోయిస్ మార్టిన్ ఫ్రెంచ్ గవర్నర్గా 1674లో ఫ్రెంచ్ గవర్నర్గా నియమితులయ్యాడని మనం గుర్తుంచుకోవాలి. పాండిచ్చెర్రి అనేది తమిళనాడులోని కరైకల్ అనే ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని యానం అనే ప్రదేశం, అలాగే కేరళలోని మాహే అనే ప్రదేశం 3 ప్రాంతాల యొక్క కలయికనే పాండిచ్చెర్రిగా మనం గుర్తుంచుకోవాలి. 1760లో ఆంగ్లేయులతో వందవాసి యుద్ధం వల్ల ఫ్రెంచ్ వారు తమ ప్రాబల్యాన్ని కోల్పోయి కేవలం పాండిచ్చెర్రికి మాత్రమే పరిమితమయ్యారని మనం గుర్తుంచుకోవాలి. పాండిచ్చెర్రి ప్రాంతం ఎప్పుడు ఆంగ్లేయుల ఆధీనంలోకి రాలేదని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటివే బిట్స్ ఇచ్చి మనం కాంపిటేటివ్‌లో కన్‌ఫ్యూజన్ లేపే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ పాండిచ్చెర్రి అనే ప్రాంతం ఎప్పుడు ఆంగ్లేయుల ఆధీనంలోకి రాలేదని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆధునిక భారత్ విదేశీయుల వాస్తుశైలిల గురించి ఒకసారి చూస్తే, భారతదేశంలోకి వచ్చినటువంటి విదేశీయులు వారి వారి శైలిలని భారతదేశంలో ప్రవేశపెట్టారు. వాటి గురించి చూస్తే పోర్చు వారి ప్రభావం, మన భారత్‌పై ఉన్నటువంటి ప్రభావం చూస్తే, వీరు భారత్‌లో ప్రవేశపెట్టినటువంటి వాస్తుశైలి ఇబేరియన్ శైలి. ఇబేరియన్ వాస్తుశైలిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ శైలి యొక్క ముఖ్య లక్షణాల గురించి చూస్తే, ఇటుకలు ప్రధానంగా ఉపయోగించబడినవి. అలాగే పైకప్పు, మెట్ల కోసం కలపను వాడడమైంది. ఈ శైలిలో ఈ శైలిలో ఫాసియో ఇల్లు, అలాగే బొరక్ చర్చిలు ప్రవేశపెట్టడమైనవి. ఈ 2 కట్టడాలు ఈ శైలిలో నిర్మించడం జరిగింది. అలాగే ఉదాహరణకు సెయింట్ కాథెడ్రల్ చర్చి గోవాలో, అలాగే కస్టెల్లా డి ఆగ్వాడా కస్టెల్లా డి ఆగ్వాడా లేదా బాంద్రా కోట ముంబైలో నిర్మించినటువంటి ఈ ప్రాంతాలు ఈ కట్టడాలు ఈ శైలికి సంబంధించినటువంటి ఈ వాస్తు శైలికి సంబంధించినటువంటి కట్టడాలు. వీటిని పలకడానికి జర ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని గుర్తుంచుకున్నట్టయితే మనం స్టేట్మెంట్లలో ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా లేదా అని మనం ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ రెండవది ఫ్రెంచ్ ప్రభావం గురించి చూసినట్లయితే, వీరు పట్టణ ప్రణాళికపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. వీరు శాస్త్రీయ వాస్తు శైలిలు చూసినట్లయితే డిజైన్స్‌తో మరియు కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళికలతో నిర్మించినటువంటి కట్టడాలు, చంద్రనాగోర్ అనే కట్టడం, పుదుచ్చేరిలో నిర్మించినటువంటి కట్టడాలు వీరి యొక్క డిజైన్స్ మరియు కార్టీసియన్ గ్రిడ్‌లతో ప్రణాళికలతో నిర్మించినటువంటి నిర్మాణాలు. వీరు నిర్మించినటువంటి ప్రముఖ చర్చి ఒకసారి చూసినట్లయితే, బసిలికా ఆఫ్ ద సెక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అనేది పుదుచ్చేరిలో నిర్మించినటువంటి చర్చి. బ్రిటిష్ వారి ప్రభావం చూసినట్లయితే, వీరు పరిచయం చేసిన వాస్తుశైలి గొతిక్ శైలిగా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఇండియాలో గల వాస్తుశైలితో మిళితమై ఇండో గొతిక్ శైలిగా మారినదని మనం గుర్తుంచుకోవాలి. ఇండో గొతిక్ శైలిలో మరో పేరు విక్టోరియన్ శైలిగా పిలుచుకోవడం జరుగుతుంది. ఈ శైలికి సంబంధించిన ముఖ్య లక్షణాల గురించి ఒకసారి చూస్తే, నిర్మాణాలు సాధారణంగా పెద్దవిగా ఉండడం, అలాగే గోడలు పలచగా ఉండడం, ఆర్చులు కుచ్చుగా ఉండడం, కిటికీలు పెద్దవిగా ఉండడం, ఎర్ర ఎర్ర ఇసుక రాయి లేదా ముతక లైమ్‌స్టోన్‌ను వాడడం ఈ వాస్తుశైలి యొక్క ముఖ్య లక్షణాలు. ఉదాహరణకు విక్టోరియా మెమోరియల్, కలకత్తాలో నిర్మించినటువంటి విక్టోరియా మెమోరియల్ ఈ వాస్తుశైలికి సంబంధించినది. నెక్స్ట్ గేట్‌వే ఆఫ్ ఇండియా, ముంబైలో నిర్మించినటువంటి గేట్‌వే ఆఫ్ ఇండియా కూడా ఈ వాస్తుశైలికి సంబంధించినటువంటి నిర్మాణంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నాలుగవది నియో రోమన్ శైలి గురించి చూస్తే, దీనిని బ్రిటిష్ వారు 1911 తర్వాత ఉపయోగించారని మనం గుర్తుంచుకోవాలి. దీనిలో ముఖ్యంగా వలయాకారపు బిల్డింగ్లను నిర్మించారు. ఈ శైలిని ఎక్కువగా న్యూఢిల్లీలో చేపట్టినది ఎడ్విన్ ల్యూటిన్స్, అలాగే హెర్బర్ట్ బేకర్ ఈ ఇద్దరు ఈ శైలిని అవలంబించారని మనం గుర్తుంచుకోవాలి. ఈ శైలిల ఉదాహరణ చూసినట్లయితే సుప్రీంకోర్టు భవనం, అలాగే రాజ్‌భవన్, పార్లమెంట్ భవనాలు నియో రోమన్ శైలిలో నిర్మించబడినటువంటి కట్టడాలు. రాష్ట్రపతి భవన్‌ను మూసిపోయిన ఎరుపు గల ధోల్పూర్ ఇసుక రాయితో నిర్మించారని గుర్తుంచుకోవాలి. కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్‌ను
తెలుపు జోధ్‌పూర్ మార్బుల్‌తో నిర్మించారు. తెలుపు జోధ్‌పూర్ మార్బుల్‌తో నిర్మించారని మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌లో అందివ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ముఖ్యమైన పూర్తి సమాచారాన్ని అందివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి క్వెషన్స్ కాన్సెప్ట్ మెథడ్‌లో రావడం జరుగుతుంది. పైన క్వెషన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ అనే క్వెషన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు 3 స్టేట్మెంట్లు లేదా 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబీ సరైనది, బీఏ సరైనది, ఏబీసీ సరైనది ఇలా స్టేట్మెంట్లు ఇచ్చి అడుగుతం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ల గురించి పూర్తి అవగాహన ఉంటే మాత్రం చేయలేని సమాధానంగా ఇప్పుడు క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనం కాన్సెప్ట్ మెథడ్‌లో డెప్త్‌గా చదువుకున్నట్లయితే రేపు 2025లో రాబోయే జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తున్నటువంటి జాబ్స్‌లో ఖచ్చితంగా మనం విజయం సాధించడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మనం డెప్త్ లెవెల్‌లో ఈ సబ్జెక్టును సెషించడం జరుగుతుంది. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ని డైలీ ఫాలో అయ్యి ఈ వీడియోస్ చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోస్ నుంచి మనకు రేపు రాబోయే 2025లో వస్తున్నటువంటి క్వెషన్స్ పేపర్‌లలో ఎలాంటి బిట్ మిస్ అవ్వకుండా ఉండటానికి లెసన్స్‌ని డెప్త్ లెవెల్‌లో అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ కొట్టని వారు లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.